గిరి ఆరోగ్య కేంద్రంలో డోలి మోతలకు ఏపీ సర్కార్ స్వస్తి పలికింది. అనారోగ్యానికి గురైన వారిని ప్రసవాల కోసం గర్భిణీలను డోల్లో మోసుకుంటూ కొండలు వాగులు వంకలు దాటుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండేది. ఆ ప్రయాణంలో కాస్త అటు ఇటు అయినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండకపోయేది. ఎట్టకేలకు డోలి మోతలకు ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలి మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గిరిశిఖర పంచాయతీలో కరడవలసలో కంటైనర్ ఆసుపత్రిని నెలకొల్పారు. కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు. ఆసుపత్రిలో వైద్యుడి గది, రోగులకు 15 రకాల వైద్య పరీక్షలు చేరున్నారు. ఈ ఆసుపత్రిలో సాలూరు మండలంలోని 10 గ్రామాల గిరిజనులకు సేవలందించనున్నారు. గిరి ఆరోగ్య కేంద్రం వల్ల గిరిజనులకు మేలు జరగనుంది. చికిత్స అందించేందుకు 4 బెడ్లతో కూడిన గదిని సైతం ఏర్పాటు చేశారు. కరడవలస పంచాయతీ సాలూరు మండలానికి చెందిన కరడవలస పంచాయతీలో కంటైనర్ హాస్పిటల్ అనేది కలెక్టర్ గారి ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. దాన్ని గిరి ఆరోగ్య కేంద్రం అని పెట్టి అక్కడ సర్వీస్ అనేది అందజేస్తున్నాము. అక్కడ ప్రతి బాట్లో ఉండి స్టాఫ్ అక్కడ మైనర్ షుగర్ కానీ అలాగే సీజనల్ డిసీజెస్ అనేటివి అక్కడ స్క్రీన్ చేసి వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ వైద్యం అనేది అందజేస్తున్నాము. అలాగే గర్భిణీలకు కానీ పిల్లలకు కానీ అక్కడ టీకాలు అందించి అక్కడ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అందులో గ్రామస్తులందరినీ అక్కడికే పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ సెషన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. శానిటేషన్ మీద కానీ, హైజీన్ మీద కానీ, న్యూట్రిషన్ మీద కానీ వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడ క్లాసెస్ అనేది చెప్తున్నారు. 105 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అనేది అవైలబుల్గా ఉంటున్నామండి. 14 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అనేది కూడా అక్కడ అందుబాటులో ఉంటున్నాం. ఇప్పుడు మాకు కరాడవలస అనే పంచాయతీలోని కంటైనర్ హాస్పిటల్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఇది మంచి ఇన్నోవేటివ్ థాట్ తీసుకొని ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కరాడవలస పంచాయతీ చుట్టూ ఒక 10 నుంచి 12 గ్రామాలు ఉన్నాయండి. వాళ్ళు ఎక్కడైనా వైద్యం కోసం వెళ్ళాలి అని అంటే తిరిగి వాళ్ళు తోనం పిహెచ్సికి రావాలి, లేదంటే సాలూరు ఏహెచ్కి వెళ్ళాలి. ఈ రెండు వాళ్ళకి కష్టమే, ఎందుకంటే రోడ్డు సదుపాయం కానీ వాళ్ళకి అందుబాటులో వెళ్ళాలి అని అన్నా చాలా దూరం అన్నమాట వాళ్ళకి. కానీ ఈ కంటైనర్ హాస్పిటల్ పెట్టడం వల్ల వాళ్ళందరికీ మంచి వైద్యము, జనరల్ ఓపీ మేము అక్కడ అందించే సదుపాయాలు ఏంటంటే మేము జనరల్ ఓపీ అంతా అక్కడ కవర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్సీడీ క్లినిక్స్ కానీ, తల్లికి పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క స్క్రీనింగ్ టెస్ట్లు కానీ అక్కడ మేము చేయడం జరుగుతుందండి. 14 టైప్స్ ఆఫ్ టెస్ట్లు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. 105 రకాల మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ 4 బెడ్స్తో రూపొందించారు. మాకు అయన్ సుక్రోజ్ ఇన్ఫ్యూషన్స్ మనము గర్భిణీ స్త్రీలకు పెట్టుకోవడానికి కూడా మాకు చక్కగా ఉంది. అక్కడ సదుపాయం కూడా మాకు ఉంది. అక్కడే మేము టీకా కార్యక్రమాలు కూడా పిల్లలకి జరిగించడానికి ఉందండి. అక్కడ ఎన్సీడీ క్లినిక్స్ కూడా మేము కండక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ఎమర్జెన్సీస్ ఏమైనా జరిగిన కుక్క కాట్లు కానీ, పాము కాట్లు కానీ వాటికి కూడా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ మేము చేసి వాళ్ళని ఏహెచ్ సాలూరుకి రిఫర్ చేయడానికి కూడా మాకు అది మంచి అవకాశంగా ఉందండి.